ఇదేనా? సరే మీ అమ్మ ఉంటుంది కదా! మీ అమ్మకి కూడా చెప్పుకో నువ్వు. ఫస్ట్ మీ అమ్మకి తొడిగి మీ అమ్మకి, మీ అన్నకి, మీ చెల్లికి ఆ డ్రెస్సులేపిచ్చి, బిగినీలు అవన్నీ ఏపిచ్చి నిలబెట్టి నువ్వు చేయి ఫస్ట్. నీతోనే మార్పు మొదలవ్వాలి. గరికపాటి గారి గురించే కాకుండా గరికపాటి గారి తల్లి గురించి కూడా మాట్లాడడం, మన సాంప్రదాయాల గురించి మాట్లాడడం చాలా కించపరుస్తూ మళ్ళీ క్షమాపణ చెప్తున్నాడు. మళ్ళీ అదే విధిగా నీ ఇలాగే దూషిస్తాను, నా నాలుక మీద మచ్చలున్నాయి, నీ ఇలానే 2030 వరకు ఇలాగే మాట్లాడతాను, మీరు ఎవరైనా ఏమైనా చేసుకోండి అంటున్నాడు. అంటే ఏమి చూసుకొని అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? బలుపు, అహంకారం. ఒకప్పుడు ఇదే 3 సంవత్సరాల కిందట మేము కూడా యూట్యూబర్లో మేము కూడా ఉన్నాము. అప్పుడు నువ్వు ఎక్కడుంటివి? ఫస్ట్ నీ కంటెంట్ కేదార్నాథ్, కాశీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నువ్వు మామూలు అబ్బాయివే. కానీ ఈరోజు విదేశాలలో తిరుగుతున్నావు, ఏదో కంటెంట్ చేస్తున్నావు, జనాలకి ఇప్పుడు ఏదో చూపిస్తున్నావు. ఒక అహంకారం. నేను ఏది మాట్లాడినా చెప్తున్నా కదా మేడం, ప్రతి సంవత్సరం ఒకరిని గెలకడం ఆయనకి అలవాటు. ఈ సంవత్సరము ఇప్పుడు ఇప్పుడు నువ్వేమనాలి అక్కడ, శివాజీ గారు మీరు అలా అనడం కరెక్ట్ కాదు, అలా తప్పు అని ఆ కాంటెంట్తో రావాలా. కానీ మళ్ళీ ఇట్లా బూతులు తిడుతూ కర్జేం అంత పెద్ద గురుజీని అన్నాడు, ఈయనకి నోట్లో మచ్చ ఉంది అంటే అది లేదండి. ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడంటే కంటెంట్ కోసం మాత్రమే. ఎందుకంటే ఏ యూట్యూబర్ కూడా 4 లక్షల మంది వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు అందరూ. ఇప్పటికీ కూడా చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యే ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు, కింద కామెంట్ చేస్తున్నారు. దాంట్లో మన హిందువులే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి హిందువులకు సంబంధించి ఏం చెప్తారు? ఏమండి, నేను ఒక్కటే చెప్తున్నాను, మన ఆ నాన్వేషణ ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి వేరే దేశాలలో ఉండి మన ఇండియాని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, మన సీతమ్మ తల్లిని రేపైంది ఇంత మాట్లాడుతుంటే మనం ఇంకా సిగ్గు లేకోకుండా నాన్వేషణ వీడియోలు చూస్తున్నాం. అంటే నాన్వేషణ మన ఇండియాని తిట్టినా తక్కువ చేసినా మనం వీడియోలు చూస్తున్నాం. మన సీతమ్మ తల్లిని కించపరిచి మాట్లాడినా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఆడవాళ్ళు ఇప్పుకోండి తిరగండి అని మాట్లాడినా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేయాలి? అలాంటి వాళ్ళని శిక్ష వేయాలి, తరిమి కొట్టాలి. అర్థమవుతుందా? నాన్వేషన్గా నువ్వు ఏదైతే చూసుకుని ఆల్రెడీ నీ బతుకు అయిపోయింది. ప్రతి ఒక్కరు నీ గురించి ఒక్కడైనా ఒకప్పుడు నీ గురించి మంచిగా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు నీ బతుకు ఏంటో అందరికీ తెలిసిపోయింది. హిందూ సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరిని మనము సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాము. ఇండియా గురించి వాడికి ఏం తెలుసు అని. ఇండియాలో ఏమేమో జరుగుతున్నాయి అంటాడు. ఇండియాలో ఏదన్నా తప్పు చేస్తే శిక్షించే చట్టాలు ఉన్నాయి. నీకేం తెలుసు? అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇండియాని తక్కువ చేసి మాట్లాడి అక్కడ మంచి చేసి మాట్లాడితే మేమైతే ఒప్పుకోము. నువ్వైతే కానీ ఇండియాకి రావాలి, నీ యూట్యూబ్ ఛానల్ సీజ్ అయిపోవాలి. నువ్వు సీతమ్మ